ఆ దారిలో ఒక కషాయ అంగడి వద్ద, కషాయ అంగడి తెలుసు, కషాయ అంగడి అంటే మాంసము అమ్మే దుకాణం అన్నమాట. ఆ మాంస దుకాణం వద్ద కొంతమంది వ్యక్తులు ఒక గోవును వధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఆ బాలుడు అక్కడికి వెళ్ళి, ఆగండి, మీకు జాలి లేదా, మీకు దయ లేదా, ఇది ధర్మమేనా? ఒక ముళ్ళు కూర్చుంటే అబ్బా అని బాధపడతారే, మీ బిడ్డలు ఎవరైనా బాధపడితే వాళ్ళకి యుద్ధానికి వెళ్తారే, అటువంటిది ఏ దిక్కు లేదని ఈ మూగ జంతువును సంహరించడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఆపండి అని అన్నాడు. ఆ విధంగా బాలుడు అనగానే ఆ వ్యక్తులు ఆ ఆవును వదిలివేసి కత్తి పారవేసి వెళ్ళిపోయారు. ఈ విషయము ఏడబడి ఆడబడి ఆ బీజాపూర్ సుల్తానుకు తెలిసింది. ఆ బీజాపూర్ సుల్తాను ఆ బాలుడు చేసినటువంటి చర్యను సమర్థించి తక్షణమే ఒక శాసనం చేశాడు. ఈ బీజాపూర్ పట్టణంలో ఎవరైనా గోహత్య చేయరాదు. గోహత్య చేసి మాంస అంగడిలో పెట్టి మాంసాన్ని విక్రయించరాదు. అదేవిధంగా వీధుల్లో వెంబడి మాంసాన్ని తీసుకువెళ్ళరాదు. ఈ శాసనాన్ని ఎవరైనా అతిక్రమిస్తే అతనికి కఠినమైనటువంటి శిక్ష విధించబడుతుంది అని శాసనం చేశాడు. చూసారా ఆ బాలుడు చేసినటువంటి పని ఎంత గొప్ప పని లేదో. ఆ బాలుడు ఎవరో కాదు, మరి శ్రీ శివభారతం అనేది మహాకావ్యము. ఇందులో 2500 పద్యాలు ఉంటాయి. ఇందులో 8 ఆశ్వాసాలు ఉంటాయి. ఒక ఆశ్వాసం అంటే ఒక భాగం అన్నమాట. అంటే శ్రీ శివభారతంలో 8 ఆశ్వాసాలు 2500 పద్యాలు కలిగి ఉంటాయి. అందులో నుండి 3వ ఆశ్వాసం నుండి గ్రహించబడినటువంటి మన పాఠ్య భాగం. అర్థమైన ప్రక్రియ తెలుసు. ఇప్పుడు ఇతివృత్తం. ఇతివృత్తం అంటే మనకు తెలుసు. ఇతివృత్తం అంటే పాఠ్యభాగాన్ని మనం ఏ లక్ష్యాన్ని ఆశించి ఏ ఉద్దేశంతో మనము పిల్లలకు బోధిస్తున్నామంటే స్త్రీల పట్ల గౌరవం అన్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి పిల్లలలో అటువంటి భావన కల్పించడానికి ప్రస్తుత పాఠ్యభాగాన్ని మనం బోధించబోతున్నాం. స్త్రీల పట్ల గౌరవం, స్త్రీల పట్ల గౌరవం. మన ప్రస్తుత పాఠ్యభాగం మాతృభావన. దీన్ని రచించేవారు శ్రీ గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు. అతని గురించి తెలుసుకున్నాం. రచయిత శ్రీ గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు. గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు. ఇతని పేరు చెప్పగానే నన్నయ్య, తిక్కన, ఎల్లన వీరి పేరు చెప్పగానే మహాభారతం ఎంత గుర్తొస్తుందో, కోదనామార్చుని పేరు చెప్పగానే మహాభారతం ఎలా గుర్తొస్తుందో, అలా గడియారం వారి పేరు చెప్పగానే మనకు శ్రీ శివభారతం గుర్తు రావాలి. అంతటి మహా చారిత్రక కావ్యాన్ని రచించిన వ్యక్తి మన గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు. ఇతని కాలం 1894 నుండి 1980 వరకు. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా నెమ్మల గిన్నె ఇతని యొక్క జన్మస్థలం. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో నెమ్మల గిన్నె. ఇది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా. ఆంధ్రప్రదేశ్లోని అందులో జమ్మలమడుగు తాలూకా నెమ్మల అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఇతని యొక్క తండ్రి రామయ్య. తండ్రి పేరు రామయ్య. తల్లి నరసమ్మ. చూసారు కదా, గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు ఆధునిక ఆంధ్ర కవులలో ప్రముఖులు. ఇతడు శతాబ్దాన్ని, దుర్వాట, రాజశేఖర అభాని గారితో కలిసి కొన్ని నాటకాలలో రాయడం జరిగింది. ఇతని జన్మస్థలం కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా మల్లదిన్ని. ఇతని యొక్క జన్మస్థలం. తండ్రి పేరు రామయ్య, తల్లి నరసమ్మ. తర్వాత ఇతని యొక్క రచనలు చూస్తే, ఇతని యొక్క రచనలు ఒకటి శ్రీ శివభారతం.
మురారి, మూడవది రఘునాథనీయం, రఘునాథనీయం. 4 మల్లికా మారుతము, మల్లికా మారుతం. 5 పుష్పబాణ విలాసము. 6 శ్రీనాథ కవితా సామ్రాజ్యం, శ్రీనాథ కవితా సామ్రాజ్యము. 7 వాస్తు జయంతి. ఇది గ్రంథం కాలేదు. శ్రీనాథ కవితా సామ్రాజ్యం అనేది విమర్శన గ్రంథం. శ్రీనాథ కవితా సామ్రాజ్యం అనేది విమర్శన గ్రంథం. చూడండి, శ్రీ శివారణం. ఈ శివారణం అనేది శివాజీ యొక్క చరిత్రను, స్వాతంత్ర్యాన్ని నిరసించి స్వాతంత్ర ఆకాంక్ష అనుగుణంగా రగులుతున్నటువంటి మహాకావ్యము మన శివారణం. స్వాతంత్ర్యం అంటే విదేశీయుల పాలన, విదేశీయుల పాలనను నిరసించి స్వాతంత్ర ఆకాంక్షను అనుగుణంగా రగులుతున్నటువంటి మహాకావ్యము శ్రీ శివారణం. మురారి, రఘునాథనీయము, మల్లికా మారుతము, పుష్పబాణ విలాసము ఇవన్నీ కూడా ప్రముఖ గ్రంథాలు. శ్రీనాథ కవితా సామ్రాజ్యం అనేది ఒక విమర్శన గ్రంథం. వాస్తు జయంతి అనేది వచన కావ్యం అన్నమాట. ఇది అముద్రితము, అంటే దీనిని ముద్రించలేదు. వెంకటేశ్వర శాస్త్రి గారు ఆధునిక ఆంధ్ర కవులలో ప్రముఖులు కదా. మరి ఇతనికి వచ్చినటువంటి బిరుదులను గమనించినట్లయితే బిరుదులు 1 కవి సింహ, అంటే కవులలో సింహం వంటి వాడిని. 2 కవితాపంత, చూడండి కవి సింహ, కవితాపంత. 3 అవగాహన పంచాన, అవగాహన పంచాన. ఇవి గడియారం గారికి లభించినటువంటి బిరుదులు అన్నమాట, అంటే పురస్కారాలు. కవి సింహ, కవితాపంత, అవగాహన పంచాన. మాతృభావ పాఠ్యాంశం యొక్క నేపథ్యాన్ని గమనించినట్లయితే ముఖ్యంగా నేపథ్యం అంటే ప్రస్తుత పాఠ్యభాగము ఏ సందర్భంలో ప్రారంభమైంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోకపోతే, శివాజీ అబ్బాజీ సోదేవ్ అనే అతన్ని కళ్యాణి దుర్గంపై దండెత్తి దాన్ని జయించాల్సిందిగా పంపుతాడు. అప్పుడు అబ్బాజీ సోదేవ్ మొదటి దండయాత్రలో భాగంగా కళ్యాణి దుర్గాన్ని జయించి ఆ విజయోత్సాహంతో శివాజీ దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తాడు: దేవా, కళ్యాణి దుర్గాన్ని జయించాం. అక్కడ ఉన్నటువంటి సభలను, రాజనివాస స్త్రీలను అందరినీ బందీలుగా తీసుకుని ఇక్కడికి వచ్చాం అని ఆ విషయం తెలియజేస్తాడు. ఆ విషయం విన్నటువంటి శివాజీ కొంత చింతిస్తూ, రాజనివాస స్త్రీలను బంధించి తీసుకొచ్చావా? పరాయి స్త్రీల పట్ల ఆ విధంగా ప్రవర్తించవలన? ఇలాంటి పనులు చేయడం తగదు అని హితవు పలికే సందర్భంలో మన ప్రస్తుత పాఠ్యభాగం మాతృభావం అనేది ప్రారంభమైంది. జాతి యొక్క జీవన విధానాన్ని ప్రతిబింబించే సంస్కృతి. మన భారతీయ సంస్కృతి ఎలాంటిదంటే పరాయి స్త్రీలను తల్లిలా భావించేది మన భారతీయ సంస్కృతి. పరాయి జనాన్ని గడ్డిపోతలా చూసుకునేది మన భారతీయ సంస్కృతి. అటువంటి సంస్కృతి సంప్రదాయాలను అవలంబిస్తూ జాతి గౌరవాన్ని కాపాడుతూ నీతివంతమైనటువంటి పరిపాలన సాగించినటువంటి ధీరోదాత్తుడైనటువంటి మహాప్రభువు ఛత్రపతి శివాజీ. అతని జీవితంలో కలిగినటువంటి ఒక సంఘటనను గురించి ప్రస్తుత మాట్లాడడం ప్రారంభమైంది. ఇప్పుడు మొదటి పద్యాన్ని గమనిద్దాం. ఇది శార్దూల పద్యం. మొదట దీని యొక్క పద విభాగం ఉంటున్నాం, అంటే ఎలా విడదీసి మనం చదవచ్చో గమనిస్తే మీకు అర్థమనేది సులువుగా అర్థమైందన్నమాట. పద్యాన్ని పద విభాగం చేసుకుంటే అప్పుడు మనకు పదాల యొక్క అర్థము సులువుగా గ్రహించవచ్చు. ఆ ఏమి ఒక రామివాసమును పుణ్యావాసమును, పుణ్యావాసమును పుణ్యావాసమును తెచ్చినావా? ఏ హైందవుడు తెరైనా హైందవుడైన ఈ జగతిన్ ప్లస్ అమర్యాదన్ ప్రవర్తించునే మాయాజ్ఞన్ మా ప్లస్ ఆజ్ఞన్ మాయాజ్ఞన్ గమనింపవు ప్లస్ ఓ గమనింపవు జయ మదోన్మాదమున్ మద ప్లస్ ఉన్మాదమున్ మదోన్మాదమున్ రేగి
నీ ఆయుష్ సూత్రము ఈవ నీ ఆయుష్ సూత్రము ప్లస్ ఈవ నీ ఆయుష్ సూత్రము ఈవ త్రుంచుకొనెదో ప్లస్ ఓ త్రుంచుకొనెదో ఔద్ధత్య మోరవంతుని ఔద్ధత్యము ప్లస్ ఓరవన్ ప్లస్ రుజుని ఔద్ధత్య మోరవంతుని. ఇప్పుడు ఈ పద్యాన్ని కూడా మనం స్వల్పకాలంతో పాడుతున్నాం. దీనిని ఏమి ఒక రామ్యవాసము పుణ్యావాసము తెచ్చినావా ఏ హైందవుడైన నీకైన మర్యాదను ప్రవర్తించునే మా యాజ్ఞను గమనింపవో జయ మనోనాథంబునందేగి నీ ఆయుష్ సూత్రము ఈవ త్రుంచుకొనెదో ఔద్ధత్య మోరవంతుని. ఇది ఏ సందర్భంలో చెప్పడం జరిగిందంటే అబ్బాయి సోమదేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించి వచ్చి దేవా మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణి దుర్గాన్ని జయించాము. అక్కడ ఉన్నటువంటి